ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఒక పిచ్చి ఎమ్మెల్యే, ఆయనకు ఇల్లు కూడా కొడితే సంబరం ఆయన. అట్లాంటి ఎమ్మెల్యేని ఎన్నుకున్న మనం అందరం దౌర్భాగ్యం. ఒక్కొక్క వ్యాపారస్తుడు గ్రూపులలో లోన్లు తీసుకొని వచ్చి వ్యాపారం నడుపుతా ఉంటారు. పట్టా ఉన్నది, రిజిస్ట్రేషన్ ఉన్నది, ఎవరు మున్సిపల్ ద్వారా అనుమతులు ఉన్నాయి, పట్టా ఉన్నది, రూమ్ కోసం ఇచ్చిన పర్మిషన్ ఉన్నది, నాకు అన్నీ ఉన్నాయి. 30 ఏళ్ళు కష్టపడి ఒక స్థాయికి వచ్చినటువంటి కుటుంబాలను నేలమట్టం చేస్తున్నావు. నువ్వు 3 సార్లు ఓడిపోతే నీ పిల్లలందరూ ఏడ్చిరు. మరి వీళ్ళ కుటుంబమే పోతా ఉంటే, 30 ఏళ్ల జీవితం పోతా ఉంటే వాళ్ళ పిల్లల పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించు మక్కాన్ సింగ్. సమాజం మీద చెడు ఉద్దేశం వాళ్ళ చిన్న చిన్న మనుషులలో నాటుకోదా? సిరిశెట్టి లలిత చేస్తున్నటువంటి పోరాటం ఆమె ఒక్క కుటుంబం కోసం కాదు, మేమందరం కూడా ఒక్క కుటుంబం కోసం కాదు. వాళ్ళకు 2000 మంది ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ ప్రతినిధిగా ఆమె వాళ్ళ పోరాటం చేస్తా ఉన్నారు. మనం ఊర్లో ఉంటానమా, అడవిలో ఉంటానమా, ఎక్కడ ఉంటానాం? ఇది ప్రజాస్వామ్యమా, ప్రజాస్వామ్య దేశమా కాదా? ఖచ్చితంగా ఆ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండదండలు ఉంటాయి. మేమందరం కూడా మనిషిని తీసుకొని నా కుటుంబాన్ని నిలబెట్టే పని చేస్తాం.